హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. మసాలా దొండకాయ, గుత్తి దొండకాయ. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పల్లీలు, 4 జీడి పలుకులు, చెక్క, 2 ఇలచ్చి, 2 పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా దొండకాయలు ఒక 1/2 కేజీ వరకు 4 వైపులు కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ప్యాన్ పెట్టి ఇదిగోండి పల్లి ధనియాలు వేసి మాడిపోకుండా దగ్గరుండి మంచిగా కలుపుకోవాలన్నమాట. వేయించడం, పల్లీలు ధనియాలు వేగుతుండగానే జీలకర్ర వేసుకోవాలి. దగ్గరుండి ఇవన్నీ చేసుకుంటే ఈజీ ఉంటుంది. దాని తర్వాత జీడి పలుకులు, ఇలచ్చి, దాల్చిన చెక్క, లవంగా మొగ్గ అవి నేను చెప్పినవి. దాని తర్వాత ఫైనల్గా నువ్వులు వేసుకోవాలన్నమాట. ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి ఫైనల్గా నువ్వులు వేసుకొని ఈ వేడికే చక్కగా నువ్వులు అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ మంచిగా వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. అది మనం పేస్ట్ చేయడానికి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకుని దొండకాయ యాడ్ చేసుకోవాలి. చిన్న కాయలు అయితే బాగుంటాయి, నా దగ్గర పెద్ద కాయలే ఉన్నాయి. ఆ కట్ చేసేటప్పుడు చివరి వరకు కట్ చేసుకుంటే కూర మంచిగా ఉడుకుతుంది అనమాట. లేదనంటే పచ్చిగా ఉంటుంది, అంత బాగుండదు. మూత పెడుతూ మధ్యలో మూత తీస్తూ మంచిగా కలుపుకొని ఈ కాయనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలాగ అవుతుండగానే మనం అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వేయించిన పోపులు పప్పులు అన్నీ రెడీ ఉంచుకున్నాం కదా, ఆ పప్పులన్నీ మనం మిక్సీలో వేసుకొని డ్రైగానే పౌడర్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేయకుండా ముందు పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం వాటర్ వేసి. దీనికి పుల్లగా ఉంటే భలే బాగుంటుంది, అందరికీ తెలిసిందే. ఇదిగోండి ఈ విధంగా పౌడర్ అయిపోతుంది కదా. దాని తర్వాత ఈ చింతపండు యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇది పక్కన ఉంచుకోవాలి. మన దొండకాయ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై అయితే కూడా బాగుంటుంది. కొంచెం పచ్చిగానే, ఆ మాత్రం పచ్చిగానే ఉంటే బాగుంటుంది నాకు, కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను. కావాలంటే ఇంకొంచెం మీరు ఫ్రై చేసుకోవచ్చు. అయింది కదా, ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. కడాయి ఓకే బాగుందని అనుకుంటే మందపాటిదంటే ఉంచుకోండి, లేదంటే వాష్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం అనమాట. దాని తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ మంచిగా తరుక్కొని వేసుకోండి. దాని తర్వాత కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవడమే. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ సీజన్లో ఎన్వి తక్కువ మంది తింటారు కాబట్టి మనం ఈ విధంగా కొంచెం టైం ఇచ్చుకొని మసాలా కూరలు చేసుకుంటే లంచ్ బాక్సులు భలే బాగా ఖాళీ అవుతాయి. పిల్లలు కూడా ఎన్వి మిస్ అవుతున్న ఫీల్ ఉండదు. పెడతారు చాలామంది, తిన్నవాళ్ళు చక్కగా తినచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఎవరిష్టం వాళ్ళది. దాని తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. పైన కొంచెం ఆయిల్ తేలుతుంది, అంతవరకు వేయించుకుంటే ఈ పచ్చివాసన పోయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. చిన్నగా ఆయిల్ ఇదిగోండి చూసారు ఈ విధంగా. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, చిటికెడంత పసుపు, కొంచెం ధనియం పౌడరు, మసాలాలన్నీ పేస్ట్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా దగ్గరుండి చేసుకుంటే వేగం కూర అయిపోతుంది. కొంచెం ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈ విధంగా మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలన్నమాట. లూజ్గా చేసుకుంటే మనకి ఉప్పు కారం ఎంతవరకు ఉందనేది చూసుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ టైంలోనే మనం ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలి. దాని తర్వాత వేస్తే కాయకి అంత బాగా పట్టదనమాట. ఇప్పుడే చూసుకుంటే బాగుంటుంది. మనకి ఉప్పు కారం ఓకే అనుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక్క 1 మినిట్ ఉంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. చూసారా ఈ విధంగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని దొండకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు కారం వేసుకొని దొండకాయలు యాడ్ చేసుకుంటే కరెక్ట్గా దొండకాయకి పడుతుంది అనమాట ఈ మసాలా. దొండకాయ వేసిన తర్వాత అయితే ఓకే బాగుంటుంది, కానీ అంత బాగుండదు. ఇదిగోండి ఈ విధంగా మన దొండకాయ యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటే ఇది కలుపుకొని చక్కగా తినేయచ్చు. మనం చపాతీ, రొట్టెలు, రైస్ అన్నింటికి లాగించవచ్చు అనమాట. ఇది భలే బాగుంది కదా. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మధ్యలో ఇంకోసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటే మన గుత్తి దొండకాయ కూర రెడీ అనమాట. చూసారా ఎమ్మి గుత్తి దొండకాయ అనమాట. ఇదిగోండి అయితే ఇప్పుడు ఎక్కువ కొబ్బరి ఉంటుంది కదా పూజల టైం కాబట్టి 1 కప్పు కొబ్బరి తురుము, కొంచెం ముద్రకాయ అనమాట, చిన్న టీ గ్లాస్ పంచదార, టీ గ్లాస్ పాలు, కొంచెం ఇలచ్చి పౌడర్ అనమాట. కొబ్బరి లడ్డు చేద్దాం, వెరీ సింపుల్ అండి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొబ్బరి కొలు చెప్పాను కదా 3/4 కప్పు తీసుకున్నాను నేను. ఆ కప్పుతో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి కూర తీయడానికి కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం మిక్సీలో వేసి 4 రౌండ్లు తిప్పామంటే చక్కగా కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది.
వాటర్ వేసి తిప్పితే చక్కగా కొబ్బరి పాలు వస్తాయి అన్నమాట. అది ఇదిగోండి. ఇది ఎలాగంటే పౌడర్ లాగా అయిపోయాలన్నమాట. కొంచెం స్పీడ్గా వెళ్తుంది వీడియో. పౌడర్ లాగా అయిన తర్వాత కొంచెం నెయ్యి 1 స్పూన్ వరకు వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. గట్టిగా వేసాను కాబట్టి నెయ్యి నేను 1/2 స్పూన్ వేసాను. లిక్విడ్ లా చేసుకొని వేస్తే 1 స్పూన్ వేసుకొని మంచిగా ఈ కొబ్బరి అంతా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత మంచిగా అంతా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదిగోండి. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి. స్వీట్లా ఉంటుంది, మనకి చక్కగా తినచ్చు. ఇప్పుడు పంచదార యాడ్ చేసుకొని మరొకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం పూజకి చేసే కొబ్బరికాయలు అయితే మళ్ళీ ఈ లడ్డూని నైవేద్యంగా పెట్టకూడదు, కానీ అమ్మవారి కోసం చేసుకోవాలనేటప్పుడు మనం ముందు రోజు నైట్ లక్షవారం నైట్ కానీ మంచిగా కొబ్బరి లడ్డు చేసుకుంటే మరుసటి రోజు అమ్మవారికి ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెష్ కొబ్బరి అయితే ఇలాచి యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. పంచదార యాడ్ చేసాం కాబట్టి చక్కగా లిక్విడ్ లాగా ముద్దలాగా అవుతుందన్నమాట. చూసారా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 2 మినిట్స్లో కొబ్బరి లడ్డు ఇంటి అందరూ ఆస్వాదించండి.